హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్ నుంచి హరితేజ ఇలా ఎలిమినేట్ అయిందో లేదో అలా తరువాతి వారం నామినేషన్స్ హంగామా షురూ అయిపోయింది. 11వ వారం నామినేషన్లో ఎక్కువ మంది టేస్టీ తేజను టార్గెట్ చేశారు. దీనికి ప్రధాన కారణం గత వారం బిగ్ బాస్ రూల్ను పాటించకుండా నిఖిల్ ఎగ్ను తేజ పాము నోట్లో వేయడమే. అయితే దీనిపై తనను నామినేట్ చేసిన నిఖిల్ను సరైన పాయింట్తో లాక్ చేశాడు తేజ. అసలు నామినేషన్లో ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 8లో గత వారం టేస్టీ తేజను హోస్ట్ నాగార్జున దారుణంగా టార్గెట్ చేశారనే విషయం తెలిసిందే. బిగ్ బాస్ రూల్ను అతిక్రమించి యష్మితో ఏకాభిప్రాయానికి రాకముందే నిఖిల్ ఎగ్ను ఎవిక్షన్ టాస్క్లో పాము నోట్లో తేజ వేశాడంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఏకంగా వరస్ట్ ప్లేయర్ అనే ట్యాగ్ను తేజకు ఇప్పించి ఫ్యామిలీ వీక్ కోసమే హౌస్లోకి అడుగుపెట్టిన అతనికి దాన్నే దూరం చేశారు. అది చూసిన ఆడియన్స్కి కూడా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే తేజ తప్పు చేశాడనుకుందే ఓకే, మరి ఆ తర్వాత అదే తప్పుని యష్మి కూడా చేసిందిగా. యష్మి కూడా తేజతో ఏకాభిప్రాయానికి రాకుండా రోహిణి ఎగ్ను విసిరేసిందిగా. ఈ పాయింట్ అసలు నాగార్జున ఎందుకు శనివారం ఎపిసోడ్లో మాట్లాడలేదు? యష్మిని ఒక్క మాట కూడా ఎందుకు అడగలేదు? సరిగ్గా ఈ పాయింట్నే నామినేషన్లో పెట్టాడు తేజ. తాజాగా హౌస్లో జరిగిన 11వ వారం నామినేషన్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ వారం నామినేషన్స్ థీమ్ ఏంటంటే హౌస్ మేట్స్ పెయింటింగ్ ఉంటాయి. ఎవరైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో వారి పెయింటింగ్పై రంగు పూయాలి. ఇక తేజను నిఖిల్ నామినేట్ చేస్తూ తన రీజన్ చెప్పాడు. ఒక చిన్న డిప్ రెస్పెక్ట్ చేసేందుకే తేజ నన్ను నామినేట్ చేశాడు, కానీ తను బిగ్ బాస్ రూల్నే బ్రేక్ చేశాడు అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి డిఫెండ్ చేసుకుంటూ అది ఇంట్లో నుంచి పరిగెత్తి బయటికెళ్ళిపోయేంత తప్పు కాదనేది నా ఉద్దేశం. సరే, నాది తప్పు బ్రో, మరి తర్వాత జరిగింది తప్పా కాదా అంటూ యష్మి ఇష్యూను లేవనెత్తాడు తేజ. దీనికి ఏం చెప్పాలో తెలియక నువ్వు చేసిన తర్వాత ఆమె చేసిందా, ఆమెను అడుగు అయితే అంటూ తప్పించుకునేందుకు నిఖిల్ ట్రై చేశాడు. కానీ తేజ వదలకుండా భయం నీకు మాట్లాడడానికి, అది తప్పా కాదా చెప్పు అంటూ తేజ రెచ్చగొట్టాడు. దీనికి నేను చెప్పా అంటూ నిఖిల్ అడ్డంగా వాదించాడు. భయమా, మరెందుకు చెప్పవు అంటూ తేజ అంటే నీదే తప్పు అంటూ అరిచాడు నిఖిల్. మరోవైపు మెగా చీఫ్ ప్రేరణ గౌతమ్ను నామినేట్ చేసింది. మొత్తం బయట ప్రపంచాన్నే మైండ్లో పెట్టుకుని గౌతమ్ ఆడినట్లుంది, తనకి క్లారిటీ అనేది ఎక్కువ లేదు అంటూ ప్రేరణ చెప్పింది. దీనికి ఎప్పటిలానే గౌతమ్ రెచ్చిపోయాడు. ఒక మనిషికి బ్రాండింగ్ వేయడం అనేది డిస్రెస్పెక్ట్, అవమానానికి ఆచరించకపోవడానికి చాలా తేడా ఉంది. ప్రతిదానికి అరే నువ్వు తప్పు చేసినావు, నీ వల్లే ఓడిపోయినావు అని గుచ్చి చెప్పడం టీమ్మేట్ లక్షణం కాదు, మెగా చీఫ్ లక్షణం కాదు అంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.